ఇక్కడే ఉంటే నన్ను ఫాలో చేస్తూనే ఉంటాడు. నేను కూడా తనని ఫేస్ చేయలేను. మీకు చాలా టైం ఇచ్చాను, ఇంకా నేను ఓర్పుగా ఉండలేను. ఈ రోజు నైట్ లోపు మీరు అకౌంట్స్ ఇవ్వలేదనుకోండి, నేను బాస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. ఏమంటారు చంద్రు? ఓకే సార్. ఇది మాత్రమే కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. ఏంటమ్మా? ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. రెసిగ్నేషనా? ఏమైంది? ఫ్యామిలీ ప్రాబ్లమ్ సార్. రిజైన్ చేయాలనుకున్నారు, చెప్తే వింటారా ఏంటి? ఎప్పుడు రిలీవ్ అవుతారు? రేపే సార్. రేపా? కంపెనీ రూల్స్ తెలియవా మీకు? 1-2 months ప్రయారిటీ ఇవ్వాలి, లేదా 2 నెలలు జీతం కట్ అవుద్ది. పర్వాలేదా? పర్లేదు సార్. ఇంకెందుకు రేపటి వరకు? వెంటనే హెచ్ఆర్ను వెళ్ళి కలిసి మీరు ఫాలో చేసిన ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి. వెళ్ళి కలవండి. సారీ సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ. బాయ్. సరుకు ఇక్కడ. బాయ్ లేదు బాయ్, నేను ఐటమ్ మారుస్తున్నప్పుడు పోలీసులు వచ్చేసారు. అందుకని నాకు తెలిసిన అమ్మాయి కనిపిస్తే తను చెన్నైకి వెళ్తుంటే నేను ఎలాగైనా తీసుకొచ్చేస్తాను బాయ్. మీరు బాయ్. సరుకు ఎక్కడ అంటే కథలు చెప్తున్నా? బాయ్ వద్దు బాయ్. బాయ్ సరుకు ఎక్కడ? బాయ్ నన్ను నమ్మండి బాయ్. ఆ అమ్మాయికి ఇచ్చాను బాయ్. నేను నిజం చెప్తున్నాను బాయ్. నన్ను నమ్మండి బాయ్. నమ్మమంటావా? బాయ్ నేను నిజం చెప్తున్నాను బాయ్. బాయ్ నాకు రెండు వాడిని. బాయ్ వద్దు. ఎర్రరే, వీడేమో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసుల్లో ఉన్న మావాడు నాకు ఇన్ఫార్మ్ చేశాడు. నాకు డౌట్ ఏంటంటే ఇద్దరూ కలిసి డైమండ్ కొట్టేసుంటారు. బాయ్ లేదు బాయ్, దీనికి వాడికి ఏ సంబంధం లేదు బాయ్. ఆ అమ్మాయికి బాయ్ నన్ను నమ్మండి బాయ్. వాడిని వదిలేసండి బాయ్. బాయ్ వాడే చేయకండి బాయ్. వాడికి తెలియదు బాయ్. బాయ్ బాయ్ వద్దు బాయ్. వాడే చేయకండి బాయ్. నాకు అసైన్మెంట్ బాయ్. తీసుకొని మీకు ఇస్తాను బాయ్. బాయ్ నన్ను నమ్మండి బాయ్. బాయ్ ప్లీజ్ బాయ్. బాయ్ ప్లీజ్ బాయ్. రేపు పొద్దున లోపు తీసుకొని తెస్తాను బాయ్. భాస్కర్, వీడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అక్కడికి తీసుకెళ్ళు. కానీ తెల్లారే లోపల మీ చేతిలో సరుకుందని ఫోన్ రావాలి. లేదా ఇదే గతిరా మీ నాన్నకు. పోరా. షఫీ, తేడా ఏమన్నా జరిగిందో? ఏం జరగదు బాయ్. పదా.